పదవి, హోదా, సమాజంలో పరువు సహా అన్నింటినీ కామ కోరికల కోసం పణంగా పెడతారు కొంతమంది రాజకీయ నాయకులు. వీరికి కావాల్సింది అందమైన యువతల తోడు. ఆ శృంగార క్రీడ కోసం ఎంతకైనా తెగిస్తారు. దొరికితే దొంగలు, లేదంటే శృంగార వీరులు. అలా పేరుండి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా రాజకీయాలను శాసించిన వారి బూతు భాగవతంలోని టాప్ సీక్రెట్ లైఫ్ స్టోరీస్ ని ఇప్పుడు చూద్దాం. కొన్నాళ్ల క్రితం దేశాన్ని ఊపేసింది ఓ మంత్రి శృంగార సీడీ వివాదం. ఢిల్లీ ఆప్ మంత్రి అయిన సందీప్ కుమార్ వాస్తవానికి మంచి ప్రజానేత. కానీ ఈయనకు ఆడవాళ్ల వీక్నెస్ ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు తపిస్తాడు, అవినీతికి దూరంగా ఉంటాడు. సమాజంలో మంచి హోదాలో ఉండి ఏదైతే చేయకూడదో అదే చేశాడు. పైగా సందీప్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆయన్ని ప్రత్యర్థులు ట్రాప్ చేశారో ఏమో కానీ నీలి చిత్రాల్లో కంటే తెగ నటించిన ఓ వీడియో బయటకొచ్చింది. విజువల్ క్లారిటీ లేకపోవడంతో అది తాను కాదని మీడియా ముందు సందీప్ కుమార్ ఫైర్ అయ్యాడు. ప్రతిపక్షాలు నా మీద కుట్ర చేసి పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాయని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. కానీ ఒక మహిళతో ఎంజాయ్ చేస్తున్న ఆ వీడియోలో ఉంది సందీపేనని దగ్గరి వారు ఎవరైనా చెబుతారు. అయితే విజువల్ క్లారిటీ లేదని బుకాయించాడు సందీప్. పాపం ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈ వీడియో చూసి మతిపోయింది. నీతులు చెప్పి అధికారంలోకి వస్తే ఈ బూతు భాగవతం ఏంటా అని తలపట్టుకున్నాడు. దీంతో సందీప్ కుమార్ పెద్ద కామక్ పురుష్ అని ఏకంగా హెచ్డి క్వాలిటీ ఫోటోలను ఎవరో మీడియాకు రిలీజ్ చేశారు. సినిమా రేంజ్ లో ఉన్న ఆ ఫోటోలు సదరు సీడీలోని సీన్స్ కి సరిపోలాయి. దీంతో స్త్రీలకు సేవ చేయాల్సిన సేవను మరిచిపోయి స్త్రీ పడక కోసం సేవలో మునిగాడని ప్రత్యర్థులు ఎదురు దాడి చేయడంతో సీఎం కేజ్రీవాల్ అతనిని సొంతంగా తప్పించాల్సి వచ్చింది. అతన్ని ఎన్నిసార్లు రాజీనామా చేయమని కోరినా చిన్నపిల్లాడిలా మారం చేయడంతో సీఎం చేసేదేమీ లేక కేబినెట్ నుంచి సందీప్ ను తొలగించేశారు. కొంతమంది మగాళ్లకు ఆడవారి మీద కంటే మగవారి సాన్నిహిత్యంతో గడపాలనే కోరికుంటుంది. ఇలాంటి నీచపు నేత మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఆయన పేరు రాఘవంజీ లకంసీ సావలా. ఈయన బీజేపీ సీనియర్ నేత, నాటి ఆర్థిక మంత్రి. మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర ఆర్థిక స్థితికి చికిత్స చేసి దారిలో పెట్టిన మంత్రి ఈ రాఘవ్జీ. ఈయన వయసు 79 ఏళ్లు. ఈయనకు ఈ వయసులో ఒక మగాడితో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలనే కోరిక పుట్టింది. అందుకోసం బయట వెతికితే దొరకరని తన ఇంట్లో పనిచేసే రాజ్ కుమార్ అనే యువకుడిని లొంగ తీసుకున్నాడు. డబ్బిచ్చి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రాఘవ్జీ అతన్ని శృంగారం కోసం వాడుకున్నాడు. అసలు నడవలేని స్థితిలో ఉన్న రాఘవ్జీ మొదట తన ప్రైవేట్ భాగాలను మసాజ్ చేయించుకొని ఆ తర్వాత అనైతిక పనులకు బలవంతంగా పాల్పడ్డాడట. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోవడంతో 3 ఏళ్లు అతనితో నరకం అనుభవించిన పని మనిషి రాజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశాడు. సరిగ్గా కారు కూడా దిగలేని రాఘవ్జీని పోలీసులు అరెస్టు చేశారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మంచి మంత్రి పదవికి రాజీనామా చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్థాన్లో జరిగింది. 2013లో నాటి రాజస్థాన్ మంత్రి బాబులాల్ దగ్గరకు 27 ఏళ్ల మహిళా కాంగ్రెస్ కార్యకర్త వచ్చింది. తాను పార్టీలో ఎన్నాళ్లగానో ఉంటున్నాను, సాయం చేయాలని కోరింది. మన ప్రభుత్వమే కదా, చేస్తానని చెప్పాడు బాబులాల్. ఒకరోజు ప్రత్యేకంగా తన ఆఫీసుకు పిలిచాడు. అందంగా ఉన్న ఆ యువతిని సిగ్గు లేకుండా తన మనసులోని మాట అడిగేశాడు. నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను, కానీ మరి నాకేంటి అని అడిగాడు. అందుకు ఆమె, మా దగ్గర కూడా లంచం తీసుకుంటారా సార్ అని ప్రశ్నించింది. నాకు లంచం అక్కర్లేదు, అడిగినా నువ్వు ఇవ్వలేవు, నీ అందం కావాలన్నాడు. తనకి కావలసినప్పుడు నేను పిలిచినప్పుడు వచ్చి గడిపితే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఆర్థిక కష్టాలతో చితికిపోయిన జీవితం కోసం ఆ యువతి సరేనంది. అయితే వాడుకుంటున్నాడు కానీ ఆమెకు ఉద్యోగం మాత్రం ఇప్పించడం లేదు. ఆ తర్వాత ఫ్రీగా ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేదైతే ఎంతో మందికి జాబ్స్ ఇప్పించేవారని వెయిట్ చేయాలని కోరాడు. తాను ఆగలేనని, పిల్లలున్నారని వాపోయింది. ఆ తర్వాత అతని మీద కోప్పడింది. దీంతో బయట ఈ విషయం చెబితే చంపేస్తానని ఆ యువతిని బెదిరించాడు మంత్రి. నోరు మూసుకుని వెళ్లిపోవాలని చెప్పడంతో ఆ యువతి మోసపోయినని గ్రహించింది. మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది. తనను కనీసం 3 ఏళ్లలో 100 సార్లు తన ఇంటికి పిలిపించుకున్నాడని, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడని, అతని నుంచి నాకు ప్రాణహాని ఉందని కేసు పెట్టేసింది. ఇంకేముంది, డైరీ మంత్రిగా రాజీనామా చేసి జైలుకి వెళ్లిపోయాడు మంత్రి బాబులాల్. బెయిల్ మీద బయటకు వచ్చి కామ కోరికలకు బలైపోయిన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నాడు. ఇక దేశంలోనే పేరున్న లాయర్ అభిషేక్ మను సింఘ్వి. ఇతను 2012లో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ మెన్ గా ఉన్నాడు. దేశమంతా ఈయన పేరు తెలుసు. అయితే సుప్రీంకోర్టు ప్రాంగణంలోని తన ఆఫీస్లో ఒక మహిళా సీనియర్ లాయర్తో శృంగార భంగిమల్లో ఉన్న వీడియో హఠాత్తుగా యూట్యూబ్లో ప్రత్యక్షమైంది. దీంతో ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే యూట్యూబ్ ఆ వీడియోని అభ్యంతరకరంగా ఉందని తొలగించింది. కానీ దాని కిందే మరో ఫేస్బుక్ లింక్ కూడా పెట్టి ప్రచారం చేశారు. ఈ కేసు ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఎందుకంటే సదరు సీనియర్ మహిళా లాయర్కు సింఘ్వి ఒక హామీ ఇచ్చారు. తీర్పు నీకు అనుకూలంగా వచ్చేలా చూస్తానని అన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
వీడియోలో వాయిస్ క్లియర్గా లేదు. అయితే అసలు ఈ వీడియో షూట్ చేసింది మరెవరో కాదు, ఆయన డ్రైవర్. సోషల్ మీడియా సింగ్విని ఏకిపారేసింది. దీంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. 2012లో హర్యానా యువ మంత్రి గోపాల్ కందా దారుణమైన పని చేశారు. 23 ఏళ్ల గీతిక అనే ఎయిర్ హోస్టెస్ విమానాశ్రయంలో పరిచయమైంది. తన ప్రాంతానికే చెందిన మంత్రితో గీతిక క్లోజ్ గా మాట్లాడింది. విమానంలో అతనికి మంచి సేవలందించింది. కానీ దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు కందా. మంత్రి హోదాలో ఉండి గీతికకు ఫోన్ చేసి తనతో గడపాలని కోరాడు. ఆమె అతనిపై సీరియస్ అయింది. మీరు మంత్రి అయి ఉండి ఇలా చేస్తారనుకోలేదు, నాకు ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అయినా తన మనుషులను పంపించి మంత్రి రమ్మంటున్నారని రావాలని కోరేవారు. అందమైన గీతికను ఎలాగైనా దక్కించుకోవాలని పిచ్చి వేషాలు వేశాడు మంత్రి. అంతే, ఆ వేధింపులు తట్టుకోలేక తనను వేధిస్తున్న మంత్రి గోపాల్ కందా మీద చర్యలు తీసుకోండి, నేను అతని నుంచి తప్పించుకొని ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను, నా మీద లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు, నా చావుకు అతనే కారణమని లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఇంకేముంది, మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు, 2 ఏళ్లు బెయిల్ దొరక్క జైల్లోనే గడిపాడు. ఇక మరో స్టోరీ. రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్లోని నీటిపారుదల శాఖ మంత్రి మహిపాల్ మదర్నాకు షాక్ ఇచ్చింది అతని ప్రియురాలు. మంత్రిగా ఉన్న సదర మహిపాల్కు నర్సు బన్వారీ దేవి పరిచయమైంది. ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అందమైన నర్సును చూసి మహిపాల్ మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా మంత్రి సన్నిహితంగా మాట్లాడడంతో మురిసిపోయింది. మంత్రి మహిపాల్ మనుషులు కబురు పెట్టగానే గెస్ట్ హౌస్ కు వెళ్ళింది. అక్కడే ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని 10 సార్లు ఇద్దరు ఎంజాయ్ చేశారు. అయితే రహస్యంగా తన ఫోన్లో మంత్రితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసింది. ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియో బయట పెడతానని మంత్రినే బెదిరించింది. దీంతో ఆమెను కిడ్నాప్ చేయించి బెదిరించాడు మంత్రి. ఇదే విషయాన్ని తన భార్య కనిపించడం లేదు, మంత్రి మహిపాల్ మీద అనుమానం ఉందని నర్సు బన్వారీ భర్త మీడియాకు చెప్పాడు. ఆమె ఎవరో తెలియదని మంత్రి మీడియాకు చెప్పాడు. కట్ చేస్తే బన్వారీ దేవితో సామాన్య మానవులు కూడా ఊహించలేని భంగిమలో ఉన్నాడు మంత్రి. 2011లో మంత్రి రొమాంటిక్ వీడియో అసెంబ్లీని కుదిపేసింది. ఇంకేముంది, మంత్రి రాజీనామా చేశాడు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే నర్సు బన్వారీ దేవి వేరువేరు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కూడా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకొచ్చాయి. అంటే బన్వారీ దేవి అందం ఎరవేసి వలలో వేస్తుందని అర్థమై అంతా కూడా బన్వారీని చూస్తేనే పారిపోవడం మొదలు పెట్టారు. ఇదో వెరైటీ కథ. దీనిపై మనం వీడియో కూడా ఇంతకుముందు చేశాము. సినిమాని తలపిస్తుంది ఈ స్టోరీ. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా ఉన్న ఎన్టీ తివారీ అందమైన మహిళలను రాజ్ భవన్ కు పిలిపించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక మహిళతో 10 ఏళ్లు గడిపి వదిలేశాడు. తనకు తండ్రి తివారీయే అని రోహిత్ కుమార్ అతని తల్లి పోరాటం చేశారు. చివరికి రోహిత్ తన కొడుకేనని తివారీ అంగీకరించాడు. కానీ అదే అక్రమ బంధం గొడవలో రోహిత్ చనిపోవడం ఈ స్కాండల్లో మరో ట్విస్ట్. ఇది కూడా మనం ఫుల్ స్టోరీ చేయడం జరిగింది. బీజేపీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయడానికి సిద్ధమైన సమయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజయ్ జోషి ఒక మహిళతో శృంగారం జరుపుతున్న సీడీ బయటకొచ్చింది. మహారాష్ట్రలోనే కాదు, దేశం మొత్తం బీజేపీకి ఈ వీడియో తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ మహిళ ఎవరో తెలియకున్నా సంజయ్ జోషి బయటకు చెప్పే నీతులు, ఆయన స్పీచ్లకు ఈ వీడియోకు పొంతనే లేదని ప్రతిపక్షాలు ఏకిపరేశాయి. దీంతో సంజయ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మాయావతి సర్కారులో కీలక మంత్రిగా ఉండేవాడు అమరమణి త్రిపాఠి. ఇతనికి యువ రచయిత్రి మధుమిక శుక్లా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పరిచయమైంది. ఆమెకు అప్పటికి 22 ఏళ్లే. త్రిపాఠికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఆయన వయసు 56. కానీ మధుమేకతో సాన్నిహిత్యం పెంచుకుని డబ్బులు హోదా ఆశ చూపించి మధుమేకను లొంగ తీసుకున్నాడు. ఆమె సైతం డబ్బులు హోదా కోసం అతనితో గడిపింది. ఏకంగా మధుమేకను మంచి ఇంట్లో ఉంచి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని మధుమికను కోరాడు మంత్రి అమరమణి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అలా 4 నెలలు గడిచాయి. దీంతో తన రాజకీయ కెరీర్ కు అడ్డుగా ఉంటుందని తన మనుషులతో పంపించి ప్రియురాలిని కాల్చి చంపాడు. ఆ తర్వాత విచారణలో మంత్రి హస్తం బయటపడింది. ఆగ్రహం వ్యక్తం చేసిన నాటి సీఎం మాయావతి మంత్రి అమరమణిని కేబినెట్ నుంచి తొలగించింది. చివరకు జైలు పాలై కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెవెన్యూ మంత్రి హరక్ సింగ్ పై ఒక అస్సామీ మహిళ ఆరోపణలు చేసింది. తనను మంత్రి హరక్ లైంగికంగా వాడుకున్నాడని కొన్ని ఫోటోలు చూపించింది. వాటిలో మహిళ పక్కన మంత్రి ఉన్నాడు, కానీ అనుమానించేంతగా లేవు. అయితే 10ల సంఖ్యలో సదరు మహిళ మంత్రితో ఫోటోలు దిగింది. వాటిని చూపిస్తూ తనకు పుట్టిన బిడ్డకు మంత్రి హరక్ తండ్రి అని ఆరోపించింది. దీంతో మంత్రిని తొలగించి ఏకంగా సిబిఐతో విచారణ చేయించారు నాటి సీఎం. డిఎన్ఏ రిపోర్ట్లో ఆ మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి మంత్రి హరక్ కాదని తేలింది. కానీ అప్పటికే ఆమె కారణంగా అతని రాజకీయ జీవితం నాశనం కూడా అయిపోయింది. 1999లో బీహార్నే కాదు, దేశాన్ని కుదిపేసిన కేసు శిల్పి గౌతమ్ల మరణాలు. వీరిద్దరూ కూడా ప్రేమికులు. శిల్పి తండ్రి బీహార్లో ప్రముఖ వ్యాపారవేత్త, గౌతమ్ తండ్రి లండన్లో పేరున్న డాక్టర్. అయితే గౌతమ్కు రాజకీయాలంటే ఇష్టం. ఆర్జేడీ స్టేట్ యూత్ లీడర్గా ఉన్నాడు.
ఇతనికి నాటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బామరిది సాధు యాదవ్ ఈ గౌతమ్కి క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరూ ఒక రెస్టారెంట్ బిజినెస్ కూడా మొదలుపెట్టారు. అయితే తమ తల్లిదండ్రులకు తెలియకుండా శిల్పి గౌతమ్లు పెళ్లి చేసుకున్నారు. అదే రోజు స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు. పార్టీ పూర్తయిన తర్వాత తెల్లారేసరికి ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఒక ఇంట్లో శవమై తేలారు శిల్పి గౌతమ్. ఆమె మీద అత్యాచారం చేసి చంపి కారులో పడేశారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే పోలీసులు కావాలనే సాక్ష్యాలు నాశనం చేశారు. పోస్ట్ మార్టంలో శిల్పి శరీరంపై ఇద్దరి వీర్యం ఉందనే వార్త సంచలనం సృష్టించింది. ఈ సాధు యాదవ్ అతని స్నేహితుడు కలిసి గౌతమ్ను చంపి ఆ తర్వాత శిల్పిపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత శిల్పిని కూడా చంపారని పోలీసులు తేల్చారు. ఎంతకీ ఈ కేసు తగలేదు, ముందుకు సాగలేదు. ఆ తర్వాత సిబిఐ విచారణ వేయడంతో శిల్పి గౌతమ్లు ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వీర్యం సంగతి పక్కకెళ్లిపోయింది. పైగా DNA టెస్ట్ కోసం తన శాంపిల్స్ ఇచ్చేందుకు సాధు యాదవ్ ఆ రోజుల్లో ఒప్పుకోలేదు. తన బావ సీఎం అని ఏకంగా పోలీసులనే భయపెట్టాడు. ఎంతైనా బీహార్ కదా. 1997లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గోపీనాథ్ ముండే ప్రేమాయణం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అతనికి డాన్సర్ బర్కా పాటిల్తో ప్రేమాయణం ఉంది. పెళ్లై పిల్లలున్న బహిరంగంగానే గోపీనాథ్ ఆ మహిళను తన వెంట తిప్పుకునేవాడు. వారి ప్రేమ గురించి బయట గొప్పగా చెప్పుకునేవారు. అయితే తనకు ఎలాంటి ప్రేమలు లేవని ఆయన చెబుతుండేవారు. కానీ నాటి శివసేన సుప్రీం బాల్ ఠాకరే ఆయన చూసి వెటకారమాడేవారు. నా మిత్రుడు గోపీనాథ్కు ఎన్నోసార్లు చెప్పాను, ప్యార్ కియాతో డర్నా హైక్యా అంటూ దెప్పిపొడిచేవారు. ఈ ప్రేమాయణం కొన్నేళ్ల పాటు గోపీనాథ్ ముండేను వెంటాడింది. కానీ ఆయన మాత్రం ఎవరేమన్నా సరే ఆ డాన్సర్ను మాత్రం దూరం చేసుకోలేదు. దేశంలోనే XXX స్కాండల్ అంటే చెప్పుకోవాల్సింది బాబీ హత్య. ఆమెను అసెంబ్లీలో అందగత్తె అనేవారు. అసెంబ్లీలో అప్సరస అని కూడా బాబీని పిలిచేవారు. బీహార్ అసెంబ్లీలో చిన్న టైపిస్ట్ ఉద్యోగం చేసేవారామె. ఆమెకు ఉద్యోగం ఇప్పించింది ఎవరో కాదు, ఒక మంత్రి. బాబీ అందానికి మారిపేరు. ఆమె స్పర్శ కోసం తప్పించిన ఒక మంత్రి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాడు, అది కూడా అసెంబ్లీలో. ఆ తర్వాత బాబీతో ఎంతో మంది మంత్రులు శృంగారం నెరిపారు. ప్రభుత్వం మారిన తర్వాత స్పీకర్ కొడుకు ఆమెకు దగ్గరయ్యాడు. ఆ స్పీకర్ కొడుకుకు బాబీకి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది బాబీ. కానీ తనతో శృంగారం జరిపిన 100 మంది పేర్లు రాసి మరీ చనిపోయింది. ఆమెతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు మంత్రులు శృంగారం నెరిపారు. అయితే ఆ కేసు బయటకు రాకుండానే క్లోజ్ చేసేశారు. ఇక మరో థ్రిల్లింగ్ స్టోరీ. కేరళలో ఐస్ క్రీమ్ పార్లర్ కేసు సంచలనం సృష్టించింది. 1997లో నాటి కేరళ కేబినెట్ మంత్రి పీకే కున్హాల్ కుట్టి పేరు విచిత్రంగా బయటకొచ్చింది. పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి చేయగా ఈ మంత్రి స్కాండల్ బయటకొచ్చింది. ఎందుకంటే కోజికోడ్లోని ఒక బిజీ ఏరియాలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడికి వచ్చే అందమైన అమ్మాయిలు, పెళ్లైన యువతులను VVIPs దగ్గరకు పంపేందుకు వల వేసేవారు పార్లర్ నిర్వాహకులు. పేరుకు ఐస్ క్రీమ్ పార్లర్, కానీ అసలు బిజినెస్ అదే. 18 ఏళ్ల కాలేజీ అమ్మాయిల నుంచి యువతల వరకు డబ్బులు ఆశ చూపించి వారి దగ్గరకు పంపించేవారు. పార్లర్ నిర్వహించే మహిళలే మాట్లాడి వారిని ఈ రొంపిలోకి దించేవారు. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ఈజీ మనీకి అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుని వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఆమె వ్యభిచారం నిర్వహిస్తూ ఉండగా పోలీసులకు దొరికింది. అయితే సదరు యువతి మంత్రి దగ్గరకు మొదట వెళ్లిందని విచారణలో తేలింది. అలా ఐస్ క్రీమ్ పార్లర్ స్కాండల్ బయటపడింది. ఈ కేసులో ఆయన నిందితుడిగా చేర్చుకున్న మంత్రి పదవి పోయింది. పైగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎంతో మంది VVIPల పేర్లు బయటకొచ్చాయి. వారికి యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ను పంపేందుకు కొంతమంది ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేసి అమ్మాయిలకు భారీగా డబ్బు ఆశ చూపించి VIP సార్ల పడక సుఖం కోసం పంపేవారు. ఇలా కూడా చేస్తారని ఆ రోజుల్లోనే కాదు, ఈ కేసు గురించి తెలిసి ఈ రోజుల్లో కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే స్వతంత్ర భారతదేశాన్ని ఊపేసిన ఒక స్కాండల్ ఉంది. అది కూడా దళితుల ఆరాధ్య దైవమైన నాయకుడు జగజ్జీవన్ రామ్ కొడుకు సురేష్ రామ్ది. జగజ్జీవన్ రామ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన కొడుకు సురేష్ రామ్ 21 ఏళ్ల యువతి సుష్మా చౌదరితో నగ్నంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఈ వార్త సంచలనం సృష్టించింది. ఎందుకంటే అతను జగజ్జీవన్ రామ్ కొడుకు కాబట్టి. ఈ స్కాండల్లో మరో విశేషం ఏమిటంటే ఈ వార్తను ప్రచురించింది సూర్య అనే మ్యాగజైన్. దీనికి ఎడిటర్ ఎవరో కాదు, సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ. ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసి సూర్య సర్క్యులేషన్ విపరీతంగా పెంచుకుంది. ఇది ఒక్కటే కాదు, ఆమె ఆధ్వర్యంలో ఎన్నో ఆపరేషన్లు చేసి సొంత పార్టీ నేతలను ఇరికించారామె. 1973లో జరిగిన ఈ ఘటన దేశాన్నే ఊపేసిన స్కాండల్ గా చెబుతారు. అయితే సూర్య మ్యాగజైన్ ను ఆటబొమ్మగా సంజయ్ గాంధీ, మేనకా గాంధీ వాడుకున్నారనే కథనాలు కూడా వచ్చాయి. నచ్చని వారిని ఎదురు నిలిచే వారిపై రహస్య ఆపరేషన్లు చేసి ఇరికించారనే విమర్శ కూడా వారి మీద ఉంది. మొత్తానికి కొంతమందిని బట్టబయలు చేశారు. ఇలా దేశంలో గంభీరంగా నీతులు చెప్పే రాజకీయ నాయకులు ఆడవారి అందం కోసం పాకులాడి దొరుకుతూనే ఉన్నారు. దొరకని వారు దొరలుగా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మరికొన్ని కాన్సెప్ట్స్ తో మరో వీడియోతో కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.